కొనండి అప్పుడు. ఓకే అండి. హన్మకొండ నుంచి మరో కాలర్ రాజు గారు లైన్లో ఉన్నారు. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను ఈ హెచ్డిఐఎల్ గురించి అడుగుదాం. హెచ్డిఏఎల్ సార్ తీసుకున్నారండి మీరు ఇది? తీసుకోలేదండి. ఈ మధ్య 400 వరకు వెళ్ళింది కదా, చాలా వరకు తగ్గింది. ఈ లెవెల్లో బై చేయొచ్చా? హెచ్డిఏఎల్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు. ఒకటే హెచ్డిఎల్ అయితే వద్దండి. ఇంకా హెచ్డిఎల్ ఇంకా కిందకి రావడానికి అవకాశం ఉంది. రీసెంట్గా చూస్తే నిన్న కొత్తగా న్యూ లోస్కి ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ స్టాక్ ఒక ఎండేబుల్స్ రియల్ ఎస్టేట్ తప్ప మిగతా అన్ని కూడా న్యూ లోస్కే దాకా టచ్ కావడం జరిగింది. డిఎల్ఎఫ్ తర్వాత హెచ్డిఎల్ ఇవన్నీ కూడా చాలా వీక్ ఉన్నాయి. ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఇది దగ్గరగా 180 రూపీస్ దాకా ఈ స్టాక్ వచ్చే అవకాశం ఉంది. 180, 160 రూపీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పట్లో బై చేయకండి. స్టాక్ 150 to 160 మధ్యలో, అంటే ఇక్కడ నుంచి ఒక 60 నుంచి 70 రూపాయల స్టాక్ ఒక 10 నుంచి 15 రోజులు లేకపోతే 1 మంత్లో పడే అవకాశం ఉంది. అక్కడ బై చేయండి. కరెంట్ లెవెల్స్లో మాత్రం స్టాక్ మీకు అట్రాక్టివ్ కనపడుతున్నా కూడా ఏంటంటే టెక్నికల్గా చాలా వీక్ ఉంది. తర్వాత ఈ గ్లోబల్ క్రైసిస్ వల్ల కూడా ఏంటంటే దీనికి సంబంధించిన మొత్తం ఈ సెక్టర్ అనేది రియల్ ఎస్టేట్ సెక్టర్ హై బీటా సెక్టర్ కాబట్టి చాలా ఫాస్ట్గా పడతాయి. సో కాబట్టి ఏంటంటే మీరు కొంత అవాయిడ్ చేయండి. ఇప్పుడే బయింగ్ వద్దండి. ఓకే, అంటే ఇప్పుడు చీప్గా కనబడుతున్నా కూడా ఇంకా తక్కువ దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి వెయిట్ చేయమంటారు. ఓకే అండి, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ చూద్దాం.